వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యమంత్రి గారు మీ జిల్లా నుంచి ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటనే శాసనం ఉంటుంది. ఆయన మాట్లాడిందంటే అదే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది. కానీ దారుణం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక మాట చెప్తాడు, గంటకు ఒక మాట చెప్తాడు. మనం చూసినాం ప్రతి ఒక్క విషయంలో. ఏమని చెప్పిండ్రు? బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు. 3 నెలలు అయిపోయినాయి కొనుగోలు కేంద్రాలు తీసేసి, ఇంతవరకు ఎవరికి కూడా బోనస్ రాలే. సన్నవడ్ల విషయం 2500 ఆడపిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు. ఒక్క ఇంట్లో ఒక్క ఆడబిడ్డ కూడా 2500 రాలే. ఒట్లేసిండ్రు ఉన్న అన్ని దేవుళ్ళ మీద రుణమాఫీ చేస్తామని. 60% దాకా రుణమాఫీ అయిన తప్పితే ఎక్కువ ఎక్కడ రుణమాఫీ కాలే. అన్ని అంశాలు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కేవలం బీఆర్ఎస్ సభ కాదు, నాకు తెలుసు అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కానీ ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం దాని మీద కూడా చర్చ జరగాలి. నారాయణపేటకు వచ్చి ఇక్కడ 20 లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ము ఉండాలి 14 లక్షలకు ఇచ్చేది? నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ 14 లక్షలు తీసుకుంటామని. మరి ముఖ్యమంత్రి ఒక మాట, ఆఫీసర్ ఒక మాట చెప్తాడా? అంటే ముఖ్యమంత్రికి విలువ ఉన్నట్టా లేదా? ఒక్క మాట ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను. 20 లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి, ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టి 35 నుండి 40 లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు, అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు, అదేవిధంగా మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చెప్పినట్టు మన కానుకుర్తి గ్రామంలో మనకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన, మీ చెల్లెగా, మీ అక్కగా, మీ తోడుగా నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జనరల్గా ఏదన్నా విషయం పట్టుకుంటే నేను అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టను. ఇవాళ కానుగుర్తికి వచ్చినామంటే మన సమస్య తీరేంత వరకు, మీ అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం దొరికేంత వరకు కూడా వదిలిపెట్టకుండా మీ వెంట ఉంటానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి గ్రామంలో అక్కడ మొదలు చౌరస్తా దగ్గర నుంచి ఇక్కడి వరకు మంచిగా ఎదుర్కొని డప్పులతోని వాయిద్యాలతోని తీసుకొని వచ్చి మర్యాదపూర్వకంగా తీసుకొని వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యువమిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పేది ఒకటే, రైతు లేనిది రాజ్యం లేదు. రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎన్నడూ కూడా బాగుండదు. రాజ్యం బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే మొదలు రైతు బాగుండాలి. మన పాలమూరు జిల్లా రైతు కంట కన్నీరు గారకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే, రైతు లేనిదే, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కానుకుర్తి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, ఎక్స్ సర్పంచ్ మన సీనా ఓకే సుభాష్ గారికి, జ్ఞానేశ్వర్ గారికి, సేరి వెంకటరెడ్డి గారికి, కోస్గి దానప్ప గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, హన్మయ్య గారికి, సాయిరెడ్డి గారికి, ఉల్లిగూడెం, అట్లనే గౌని శ్రీనివాస్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ గారు, నారాయణ స్వామి గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, రామలింగం గారికి, జనార్దన్ గారికి, ఇప్పటి వరకు మాట్లాడిన సోదరుడు కృష్ణారెడ్డి గారికి, మరి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయి ఖచ్చితంగా మీరు మా మండలానికి రావాల్సిందే, మా నియోజకవర్గానికి రావాల్సిందే, మా కాన్కుర్తికి వచ్చి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం, మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. తెచ్చుకున్నది ఎందుకోసం? ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం. తెలంగాణ రాకముందు 10 ఏళ్ల కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువు ఉన్న పరిస్థితి ఉండే. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు. అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెర్లన్నీ కూడా మనం నింపుకున్నాం. ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం
అంటే మొత్తం కలిపి దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు